ఈ కంప్లైంట్స్లో పేషెంట్ దగ్గర నుంచి మేము తీసుకునేది చాలా వరకు ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పేషెంట్ ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే డయాగ్నోస్ అంత సింపుల్ అవుతుంది. మనము ఈ యానోస్కోప్ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ వీటిని తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నేను ఫస్టే చెప్పాను, స్టూల్స్ మీద బ్లడ్ వస్తుందా, లేకపోతే మీరు స్టూల్స్ పాస్ చేసిన తర్వాత కంప్లీట్గా బ్లీడింగ్ డ్రాప్స్ పడుతుందా, ఇది 2 పాయింట్స్ వేరు. ఓకే, స్టూల్స్ పాస్ చేయడానికి ముందు పెయిన్ వస్తుందా, పాస్ చేసిన తర్వాత పెయిన్ వస్తుందా, ఓకే, ఇది ఒక కంప్లైంట్. మీరు స్టూల్స్ పాస్ చేయడానికి ముందే గాలిలాగా గ్యాస్ బయటికి వెళ్ళిపోతుందా, లేదు స్టూల్స్ పాస్ చేసిన తర్వాత ఫస్ట్ స్టూల్స్ హార్డ్గా వెళ్ళిపోయిన తర్వాత అంతా స్మూత్గా వచ్చేస్తుంది, ఇది ఒక పాయింట్. మీరు తీసుకునే ఫుడ్లో ఎలాంటి రెగ్యులర్ ఫుడ్ అంటే వీళ్ళు మోషన్ వెళ్ళిన తర్వాత మండుతుంది సార్ అని చెప్తారు, ఆ మంట ఎంతసేపు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఓకే, ఇది ఒక అనాలిసిస్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు కరెక్ట్గా పేషెంట్ చెప్పగలిగితే మనం ప్రోక్టోస్కోప్ పెట్టి ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఫింగర్ పెట్టి ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం లేదు, యానోస్కోప్కి పంపించాల్సిన అవసరం లేదు, కొలనోస్కోప్కి పంపించాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ వి నో అంటే ఆ కంప్లైంట్